భవన శిథిలాల తరలింపునకు కొత్త ప్లాన్ రెడీ చేసింది జీహెచ్ఎంసీ. ఇప్పుడున్న విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న భవన శిథిలాల్ని నేరుగా బయటకు తరలించడానికి బల్దియా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 2 యూనిట్ల ఏర్పాటు పనులు పూర్తి చేసిన జీహెచ్ఎంసీ ఇంకో 2 యూనిట్ల కోసం వర్క్ స్పీడప్ చేసింది. సిటీలో కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించాలనుకునే వారికి కొత్త ఆఫర్ ప్రకటించింది బల్దియా. పాత నిర్మాణ శిథిలాలు తరలించేందుకు బిల్డింగ్ పర్మిషన్ తో పాటే అప్లై చేసుకుంటే ప్రత్యేక ఫీజుతో వాటిని షిఫ్ట్ చేయనున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నగరంలో చెత్తా చెదారంతో పాటు రహదారులపై ఖాళీ స్థలాల్లో మట్టి కుప్పలు కనిపించకుండా చేసేందుకు ఈ చర్యలు ప్రారంభించింది జీహెచ్ఎంసీ. ఢిల్లీ తరహాలో 4 ప్రాంతాల్లో శిథిలాల యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఫతుల్లాగూడ, జీడిమెట్ల ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి తీసుకురానున్నారు. పాత ఇల్లు కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టే సమయంలో వాటి శిథిలాలను నాలాలు, చెరువులు, మూసిలో పోస్తున్నారు. రాత్రికి రాత్రి లారీల్లో మట్టి, చెత్తా చెదారం ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. నగరంలో కబ్జాలకు శిథిలాల డంపింగే ప్రధాన కారణంగా భావిస్తోంది జీహెచ్ఎంసీ. ఇది నగర స్వచ్ఛతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనికి చెక్ పెట్టేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనల్ని సవరించాలని భావిస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. శిథిలాలు ఎంత ఉంటాయి, డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేస్తారు. శిథిలాల షిఫ్టింగ్ అయ్యే ఫీజును పర్మిషన్ ఫీజుతో ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. రోడ్లపై నిర్మాణ రంగ వ్యర్థాలు డంప్ చేస్తే భారీ జరిమానాలు వేస్తున్నారు అధికారులు. దీనికోసం సిటీలోని అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలిచ్చారు. పార్కుల్లో రాలిపడే ఆకులు, ఇతర వ్యర్థాలను వర్మీ కంపోస్ట్ గా మార్చేందుకు కూడా జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోంది. వారం 10 రోజుల్లోనే సేంద్రియ ఎరువులు తయారయ్యే సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.